నేను విక్రమార్క నుంచి స్టోరీ డిస్కషన్లో ఉంటున్నానండి. ఎప్పుడు ఆఫీస్లోనో లేకపోతే ఇంట్లోనో పెట్టేవాళ్ళు. ఒకరోజు అడిగాను, సార్ అందరూ మలేషియా బ్యాంకాంగ్ అట్లా వెళ్తున్నారు కదా సిట్టింగ్లకి, మనము ఏదన్నా సినిమాకి అట్లా వెళ్దాం సార్ అన్నాను. అలాగే ఈ త్రిపుల్ కూడా అడిగాను, సార్ ఈ త్రిపుల్ కన్నా అట్లా వెళ్దాం అని అన్నారు. సరే అని అన్నారు. ఓకే ఈసారి మనం మలేషియా వెళ్దాం అనుకున్నాను. తీరా చూస్తే ఇంటి మేడపై తీసుకెళ్ళి ఇక్కడే సిట్టింగ్ ఇక్కడే బాగుంటుంది అని అన్నారు. ఈసారైనా మీరు బ్యాంకాంగ్ మలేషియాలో సిట్టింగ్ పెట్టాలని కోరుకుంటున్నాను. సార్ ప్లీజ్ సార్. సార్ మీకు స్ప్లిట్ పర్సనాలిటీస్ ఉన్నాయేమన్నా డౌట్ సార్. నేనేదో చూపిద్దామని తీసుకొస్తే తర్వాత అంటారు. సర్లే బిజీగా ఉన్నారు కదా అని చెప్పి లైట్ తీసుకుంటే ఏమయ్యా అడిగేదా చూపివా. మిమ్మల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం సార్. నమస్తే సార్. సార్ డైరెక్టర్ గారు ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి ఎలాంటి లొకేషన్స్ కావాలి, ఎలాంటి రిఫరెన్సెస్ కావాలి అని మొత్తం చెప్తారు. సో ఆ ఇమేజెస్తో ఒక లొకేషన్ చూసి దాని పర్మిషన్స్ అన్నీ తీసుకొని ఆ ఇమేజెస్ తీసి సార్కి పంపించగానే ఉత్త ఇమేజెస్లో రిఫరెన్స్ ఎలా తెలుస్తాయి అంటారు. సో ఒక మనిషిని మళ్ళీ పెట్టి అవన్నీ ఇమేజెస్ తీసి పంపించగానే ఉత్త ఇమేజెస్ పంపిస్తే అట్లా లెఫ్ట్ రైట్ ఏముంది ఎలా తెలుస్తుంది అంటారు. సో మళ్ళీ లెఫ్ట్ రైట్ అవన్నీ వీడియో తీసి పంపించగానే మీరు ఎప్పుడు షేకింగ్ లేకుండా ఒక వీడియో కూడా తీయరా అంటారు. సో మళ్ళీ ఒక ట్రైపాడ్ తీసుకుని వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ రైట్ అన్నీ ప్యాన్ చేసి 360 మొత్తం వీడియో తీసి పంపించిన తర్వాత సార్ మొత్తం లొకేషన్ చూసి ఇదంతా ఫీజిబుల్గా లేదు, మన సెట్లో మనం బ్లూ మ్యాట్ వేసుకుని చేయటం బెటర్ అంటారు. అసలు ఒక విషయం అర్థం కాదు. ఏడీస్ ఎవరైనా ఇక్కడ రండే. సార్ కెమెరా రెడీయా? రెడీ సార్. బ్యాక్గ్రౌండ్ రెడీ సార్. రిహార్సల్ చేయించారా? చేయించాం సార్. నిన్న చెట్టు తీసుకొచ్చి ఫోర్గ్రౌండ్లో పెట్టించమన్నాను, పెట్టించారా? లేదు సార్. నోటి నుంచి మాట రాదేంటే, పెట్టించారా లేదా? లేదు సార్. నిన్న చెప్పాను కదా. తెలియదు సార్. తెలీదేంటే, నిన్న చెప్పాను కదా ఆడికి, ఆడెవడికో చెప్పాను కదా. ఇప్పుడు పెట్టించేస్తాం సార్. నీ సోది రే కార్త్. షూటింగ్ చేస్తూ ఉంటే రాజమౌళితో ప్యాకప్ ఎప్పుడైతే తెలియదు. షూటింగ్ చేసిన తర్వాత మనం ఇంటికి వెళ్ళాలనుకున్నప్పుడు మీటింగ్ ఉంటుందండి. అంటే రేపు ఏం చేస్తున్నాము అది ఎలా అందరికి నీట్ గా తెలియాలని రాజమౌళి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. సో అది అందరికి క్లియర్ గా ఉండాలని చెప్పి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ అతను దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతారు. అయిపోయి ఆ మీటింగ్ ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. సో ఆ టైంలో నాకేంటంటే లైక్ ఇంటికి వెళ్ళాలని టైం చూస్తూ ఉంటాను యాక్చువల్లీ. Only thing with Director Rajamouli, I feel scared to wish him in the mornings because most of the time we'll be thinking something. 3 times when I wished during Bahubali time, he suddenly gave me a jerk and then asked me, what happened? I told him, no sir, good morning. Okay. So after that, now I don't wish him only. Actually I'm scared to wish him in the mornings because I'll be disturbing. He'll be continuously thinking about something. జనవరి నెలలో పల్లవి చేస్తాం. 6 నెలల తర్వాత జూన్లోనో జూలైలోనో చరణం చేస్తాం. డిసెంబర్లో దానికి లిరిక్ రాయిస్తాడు. నెక్స్ట్ ఇయర్ మార్చిలోనే ఎప్పుడో దాని రికార్డింగ్ అంటాడు. ఆ తర్వాత వచ్చే నవంబర్లో మనకి వాయిస్ మిక్సింగ్ ఉంటుంది. ఏంటిది ఈ లోపున ఆ పల్లవి ఏంటో అసలు ఏ సినిమాకు పని చేస్తున్నామో అది ఎందుకోసం పర్పస్ మర్చిపోతాం, ఇంట్రెస్ట్ పోతుంది. బాబు కోపం రాలే ఎందుకోసం అంటే ఒక ఆర్టిస్ట్ అనుకో వాళ్ళకి ఏదైనా వేరే ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. నాకేముంటుంది ఇప్పుడు, నాకేముంటుందా? కాంప్లికేటెడ్ షార్ట్స్ ఎప్పుడు మనకు రిలాక్స్ అయిపోదాం అనుకునే టైంలోనే పెడుతుంటాడు ఈయన. రాజమౌళి గారు ఫస్ట్ టైం యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ ఎక్సైట్ జిమ్ అన్ని చేసి గుడ్ మార్నింగ్ సార్, హౌ ఆర్ యూ? చరణ్ కమ్ హౌ ఆర్ యూ? సెట్ కరెక్ట్గా 12:30కి ఒక షాట్ మరి ఇలా పెడతాడో అది అలా మా దగ్గరకు వచ్చి తగులుకుంటుందో తెలియదు. కానీ ఇంకా అక్కడి నుంచి మొదలెడతాడు మ్యూజిక్. అది ఓకే అవ్వదు. ఆ షాట్ 12:30 నుంచి 1 గంట అయిపోతుంది. షాట్ ఓకే అవ్వదు. అంటే ఒక పట్టాను అందుకే కదా జక్కన్నాన్ని చూసేది. చెక్కుతూ అది 2:30 అయిపోతుంది. ఈలో మనకు ఉన్న ఆకలి చచ్చిపోతుంది. ఒకడు 40 feet నుంచి అక్కడి నుంచి రోల్ అవుతా ఏదో కింద పడాలి, ఏదో జంప్ చేయాలి. అదిరిపోద్ది షాట్, బ్యూటిఫుల్ షాట్. కొంచెం కష్టం ఉంది కానీ అదిరిపోయింది సార్. ఎవరు చేస్తున్నారు సార్? కొంచెం రిస్కీగా ఉంది కదా. ఎవరు చేస్తున్నారు ఏం చేయాలని? నువ్వే? నేను కాదు, చెప్పండి సార్. అంటే ఒక లెట్స్ సే అబౌట్ 30 రాత్రులు షూట్ చేయాలి. అగైన్ మరి నా దరిద్రం అది మరి అలా కుదురుతుందో తెలియదు. కానీ మా ఈ రాక్షసుడికి కరెక్ట్గా
2ంటికి ప్యాకప్ అనగా 1:30కి ఒక షాట్ తగులుతుంది. రే ఆ ల్యాప్టాప్ తీసుకుంటారా అంటారు, చూస్తారు ల్యాప్టాప్ ఓపెన్ అవుతుంది. ఇంకేమంటారు సార్, 2 రోజుల ముందే ఆ స్టంట్లన్నీ ఈయన పూర్తిగా అన్ని మన సింగిల్ గారు అన్ని యాంగిల్స్లో పెట్టి ఈయన బాగా షూట్ చేసి ఉంటారు. ఇంకా ఆయన చేసినంత మనం చేయకపోతే ఎలా ఉంటుంది సార్? మీరు బిలీవ్ చేయరు, పొద్దున్న 4:30 ప్యాకప్ చేశారు. 2:30, 3:30, 4:30 ఒక్క షాట్ 3 గంటలు. ఆయనకి నోన్ లేక వెళ్ళిపోతాం. అయిన పర్ఫెక్షన్తో మమ్మల్ని సాగుకొట్టేస్తుంటారు ఇలా.